రుద్రమదేవి క్రీస్తు శతకం 1262 క్రీస్తు శతకం దానికి కింద చూస్తున్నా. ఓకే, క్రీస్తు శతాబ్దం 1262 క్రీస్తు శతాబ్దం 1289 సంవత్సరం. రుద్రమదేవి ఎలా మరణించింది, ఎక్కడ మరణించింది, ఎలా మరణించింది, ఎందుకు మరణించింది, మొత్తం ఈరోజు మొత్తం రుద్రదేవి మరణాంతరం మొత్తం మాట్లాడుకుందాం. రుద్రమదేవి యావత్ భారతదేశంలోని తొలి మహిళా పలుకురాలు. పేరు రుద్రాంబ. రాజపాలనలోని అసమాన ధైర్య సాహసాలు చూపించింది. ఈమె ఎప్పుడు పురుష వేషంలోనే ఉండేది. కత్తిసాము, గుర్రపుసారి, సైనిక శిక్షణలో, రాజనీతిలో ఆరితేరిందని మార్కో పోలో తన గ్రంథంలో రాశాడు. ఇంతటి గొప్ప మహారాణి ఎలా చనిపోయింది? డేట్ నవంబర్ 27, 1289 సంవత్సరంలో నల్గొండ జిల్లా చందుపట్ల శాసనంలో మరణించిందని పురావస్తు ఉన్నాయి. యుద్ధ సమయంలోనే కాయస్థ అంబదేవుడు తిరుగుబాటులో యుద్ధాన్ని కంట్రోల్ చేసే టైంలో యుద్ధంలోనే చనిపోయి ఉండొచ్చు, లేదా యుద్ధం ఎండింగ్లో చనిపోయి ఉండొచ్చు, యుద్ధం స్టార్టింగ్లో చనిపోవచ్చు అని చందుపట్ల శాసనంలో ఉన్నది. రుద్రమదేవి, ఆమె సేన మల్లికార్జున నాయకుడు వీళ్ళిద్దరూ ఒకటేసారి చనిపోయారని పువ్వుల మమ్మడి అనే సైనికుడు దగ్గరలో ఉన్న చందుపట్ల సోమనాథ దేవునికి కొంత భూమి విరాళంగా ఇచ్చినట్టు ఈ శాసనంలో ఉంది. రుద్రమదేవి ఆత్మశాంతి కోసం ఈమె పరలోకంలో మోక్షం కలగాలని పువ్వుల మమ్మడి అనే సైనికుడు కొంత భూమి దానంగా ఇచ్చినట్టు ఈ చందుపట్ల శాసనం చెప్తుంది. ఈ ప్లేస్కి వచ్చేసామండి. రుద్రమదేవి మరణ శాసనం, నల్గొండ జిల్లా. రుద్రమదేవి మరణ శాసనం ముందు దాని గురించి తెలుసుకుందాం రండి. మన రాణి రుద్రమదేవి యావత్ భారతదేశంలోని తొలి మహిళా పాలకురాలు. ఈమె ఇక్కడ చనిపోయినట్టు డేట్ ఈ శాసనం ఇక్కడ శాసనం లిఖించారు. 2009లో ఈ శాసనం తేదీ 31/7 జూలై 31, 2009 శుక్రవారం పొద్దుగల 11 గంటలకి రాజకీయ నాయకులు వచ్చి, కలెక్టర్, ప్రియదర్శిని, పెద్ద రాజకీయ నాయకులు వచ్చి శాసనాన్ని ప్రతిష్ఠించారు. 2009లో ఈ శాసనాన్ని, ఈ చందుపట్ల శాసనాన్ని ఈ ఊర్లో కొన్ని డబ్బు సేకరించి విరాళంగా ఊరి గ్రామస్తులు, కలెక్టర్ గారు కొన్ని డబ్బులు విరాళంగా తీసుకొని ఈ శాసనాన్ని పెట్టడం జరిగింది. నా 10 సంవత్సరాల కల ఈ శాసనాన్ని దగ్గర నుంచి చూడడం ఇదే తొలిసారి. సో నేను కూడా రుద్రమదేవికి మోక్షం కలగాలని పువ్వుల మమ్మడి అనే బంటుతో పాటు నేను కూడా కాపీ కొట్టి నేను పువ్వులు మేడంకి సమర్పరిస్తున్నాను. నేను ఎక్కడన్నా మీ ఆత్మశాంతి కలగాలని కోరుతున్నాను రుద్రమదేవి గారు. నేను 10th క్లాస్ అయిపోయినప్పటి నుంచి శాసనం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కానీ ఈరోజు డేట్ అంత ఈరోజు 17 ఏప్రిల్ 2026 10 సంవత్సరాల తర్వాత ఈ శాసనాన్ని నేను టచ్ చేయడం జరిగింది. ఈ శాసనం గురించి తెలుసుకుంటున్నాను. సో ఈ శాసనంలో ఏమేమి ఉందంటే, సూర్యచంద్రుడు సాక్షిగా వారి ఆత్మ పారలోకానికి మోక్షం కలగాలని లింగం, అండ్ ఇక్కడ కనిపిస్తలేవు, ఇక్కడ గుర్రం, నంది, శివ్, ఇది గుర్రం అనుకుంటా, ఇది నంది, ఇది లింగం, సూర్యచంద్రుడు లోగో ఇది. ఇక్కడ ఈమె చనిపోయినట్టు ఇక్కడ ఆధారాలు కరెక్ట్ లేవు. సో ఈమె చనిపోయినాడని అతని బంటు పువ్వుల మమ్మడి అన్న బంటు ఇక్కడ దగ్గర ఉన్న సోమనాథుడు దేవునికి కొంత భూమి దానంగా ఇచ్చినట్టు ఈ శాసనం తెలియజేస్తుంది. ఈ లెటర్స్ నాకు కనిపిస్తలేవు, కొంచెం పెట్టరా. శాసనం మొదటి వైపు, శాసనం రెండో వైపు. శాసనం మొదటి వైపు ఈమె ఆత్మశాంతి కావాలని డేటు అవి ఉంటాయి. శాసనం రెండవ సైడ్ సరిగ్గా కనిపిస్తలే అక్షరాలు. నేను చదువుకున్న చరిత్రగా చెప్పాలంటే రెండో సైడ్ ఏముందంటే, వీళ్ళిద్దరు ఆత్మశాంతి కోసము పువ్వుల మమ్మడి అనే బంటు వీళ్ళకు దగ్గరలో ఉన్న సోమనాథుడు దేవునికి కొంత భూమి దానంగా ఇచ్చినట్టు ఈ రెండవ వైపు ఉన్నది. ఈమె చనిపోయినందుకు ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న సోమనాథుడు దేవునికి కూడా భూమి ఇచ్చినట్టు ఇక్కడ ఈ 3rd సైడ్ ఉంది. 4th సైడ్ తిప్పేసేసి ఇక్కడ 4th సైడ్ శాసనంలో ఏ అక్షరాలు లేవండి, మొత్తానికి ప్లేన్ ఉంది. మనకున్న ఈ శాసనంలో ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, 3rd సైడ్ ఇక్కడనే అక్షరాలు ఉన్నాయి, లిఖితంగా ఇక్కడనే రాసిండ్రు. ఈ 4th సైడ్ ఏం అక్షరాలు లేవండి, ఇక్కడ తిరుగు. 4th సైడ్ ఏం అక్షరాలు లేవు, మొత్తం ప్లేన్గా ఉంది బండ అంతే. ఇదే మన రుద్రమదేవి శాసనం. ఈ చందుపట్ల శాసనంలో ఈమె నల్గొండ జిల్లాలోని చందుపట్లను చనిపోయినట్టు ప్రూఫ్స్ లేవండి. ఈమె సేన మల్లికార్జున నాయకుడు అండ్ ఇద్దరు చనిపోయినరు. వీళ్ళ ఆత్మశాంతి మోక్షం కలగాలని పువ్వుల మమ్మడి అనే సైనికుడు సోమనాథ దేవునికి కొంత భూమి విరాళంగా ఇచ్చిండు. అదే ఈ చందుపట్లకు దగ్గరలో ఉన్న ఈ కొంత ఎకరాస్ భూమిని విరాళం ఇచ్చినట్టు ఈ చందుపట్ల శాసనం తెలియజేస్తుంది. సో ఈమె ఎక్కడ చనిపోయింది, ఎలా చనిపోయిందో సో ఇప్పటివరకు పురావస్తు ఆధారాలు లేవు. కాయస్థ అంబదేవుని త్రిపుటాకార శాసనంలో, ప్రకాశం జిల్లా శాసనంలో కూడా ఈమె గెలిచిందని చెప్పిండ్రు, కానీ అక్కడే ఈమె చనిపోయిందని కూడా చెప్పలేదు. అక్కడే కాదు,
ఇక్కడ లెక్క ప్రకారం ఇక్కడ కూడా ఈ చందుపట్లలో కూడా ఈమె చనిపోయినట్టు సరిగ్గా లిఖిత ఆధారాలు లేవండి. ఈ చందుపట్ల శాస్త్రంలో ఏముంది లెక్క ప్రకారం అంటే పువ్వుల అమ్మడి అనే బంటు రుద్రమదేవి అతని సేన మల్లికార్జున నాయుడు వాళ్ళిద్దరు చనిపోయినట్టు వాళ్ళ ఆత్మకు శాంతికి మోక్షం కలగాలని పువ్వుల మమ్మడి అనే బంటు దగ్గరలో ఉన్న సోమనాథుడు దేవునికి కొంత భూమి విరాళంగా ఇచ్చినట్టు అంటే దానంగా ఇచ్చినట్టు ఈ శాస్త్రం మనకు తెలియజేస్తుంది. ఈ శాస్త్రం లెక్క ప్రకారం 1289 సంవత్సరం నవంబర్ 27లో ఈమె చనిపోయినట్టు ఈ శాస్త్రం తెలియజేస్తుంది. సో ఇక్కడనే చనిపోయినట్టు ఆధారం లేవండి. సో ప్రాంగా చెప్పాలంటే రుద్రమదేవి ఇక్కడ కాదు, నా ఖమ్మంలో కాదు, ప్రకాశంలో కాదు, ఎక్కడ చనిపోయినట్టు ఆధారం లేవు. చందుపట్ల శాసనం కాడికి ఎట్లా చేరుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు నేను ప్రస్తుతం హైదరాబాద్ నుంచి వస్తున్నా. సూర్యాపేట బస్సులు అండ్ నల్గొండ బస్సులు ఉంటాయి. మీరు సూర్యాపేట వెళ్ళే బస్సు ఎక్కి నకిరేకల్ కాడ బస్సు దిగండి. నకిరేకల్ కాడ బస్సు దిగినాక నకిరేకల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి ఆ బస్సులు ఉంటాయి. జస్ట్ ఆటో, మీరు లోకల్ ఆటో ఎక్కి నకిరేకల్ కాడ దిగినాక, ఇది సమ్మర్ కాబట్టి చెమటలు వచ్చి సాగు కొడుతుంది. ఓకే, నకిరేకల్ దిగినాక తిప్పర్తి రోడ్డు చందుపట్ల శాస్త్రానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అప్పుడే మీకు స్టాచ్యూ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ తిరగండి. లెఫ్ట్ సైడ్ తిరిగినాక చందుపట్లకు వెళ్ళే ఊరి పొలిమేర ఇక్కడ చూపి, పొలిమేర ఆ గుడి చూపి, ఇగో పోచమ్మ గుడి అక్కడ ఊరి పొలిమేరలోనే ఈ చందుపట్ల శాస్త్రం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి చరిత్ర గురించి మంచి మంచి వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే, మీకు చరిత్ర గురించి వైల్డ్గా చరిత్ర ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ చరిత్ర డైరీ సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ తీస్తుంటా, చరిత్ర గురించి వీడియో తీస్తుంటా. ఏ వీడియోస్ ఉంటాయి ఓన్లీ చరిత్ర వీడియోస్ ఉంటాయి. నా ఛానల్ పేరు చరిత్ర డైరీ. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీ ముందుంటా. ఎంటర్టైన్మెంట్ కోసం నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఓరుగల్లు పొలగాడు. విజిట్స్ ఆన్ ఓరుగల్లు పొలగాడు ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోస్ తీస్తుంటా. నాకు మళ్ళీ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నాకు మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఇంకేం లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, నాకేం వద్దు.